ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినాయి కదా. ఆయన సన్నిధిని ప్రేమించేవారు దీర్ఘకాలం బ్రతుకుతారు. ఎందుకంటే దావీదు అంటాడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. అంటే బ్రతికున్నోళ్ళే దేవుని స్తుతిస్తారు, మృతులు ఎలాగో స్తుతిస్తారు. అంటే దేవుని యొక్క ఆ మెలకువ, ఆ తలంపు లేని వాళ్ళు బైబిల్ వాక్యం ప్రకారం ఆ లెక్కలో ఉన్నారు. సజీవులే ఆయన స్తుతిస్తారు. కనుక మిగతా వాటన్నిటికంటే దేవుని సంధికి ప్రాధాన్యత ఇచ్చిన వారు దేవుని దృష్టిలో వారసులై ఉన్నారు అంతే. కనుక ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, పరిస్థితుల్లో ఒకవేళ ప్రతికూలంగా ఉండే దేవుని సంధిని ఆటంకపరచవచ్చు. కానీ చిన్న చిన్న కారణాలను ఆధారంగా చేసుకొని దేవుని సన్నిధిని మిస్ అయితే ఒకవేళ అవ్వచ్చు, కానీ అది వాళ్ళకి పెద్ద లోపంగా నష్టంగా కనబడకపోవచ్చు. కానీ ఒకరోజు ప్రభు ఎదుట మనమంతా నిలిచినప్పుడు, ఆయన బహుమానం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మాత్రం నిస్సహాయ స్థితిలో ఏమీ లేని వారిగా కనపడతాం. అది ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకటే మాట చెప్తాం. ఫస్ట్ బహుమానానికి వారసులు అవ్వాలంటే ముందు వెళ్తున్నటువంటి ఆ పందెం, పరిగెడుతున్న పరుగు పందెం కానీ లేకపోతే ఇంకోటి కానీ ముందు నువ్వు పార్టిసిపేట్ చేయాలి కదా. ఫస్ట్ నువ్వు ఒక పందెంలో ఉంటే గెలుస్తావో ఓడిపోతావో, ముందు వస్తావో వెనకాల వస్తావో మధ్యలో వస్తావో తర్వాత సంగతి. పార్టిసిపేట్ చేయటమే దేవుని మందిరంలో ఉండడం. కనుక అదే లేనప్పుడు ఇక బహుమానం ఎట్లా పొందుకోగలుగుతాం? కనుక దేవుని సన్నిధిని ఎప్పుడు మరొకండి. దేవుడు ఖచ్చితంగా మీకు తోడయండి. ఆయన సన్నిధి కాపుదల దయచేయునుగాక. రైట్, చాలా సంతోషం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, ఆగస్ట్ 15. ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశం భారతదేశం. అందరూ నిలిచి జెండా వందనం చేసి 3 రంగుల జెండా ఎగరేసి దానికి సెల్యూట్ చేసి దేశభక్తి అని చెప్పుకుంటున్నారు. నిజంగా స్వాతంత్రం అంటే, దేశభక్తి అంటే ఏంటి? ప్రస్తుత ప్రపంచాన్ని, ఎస్పెషల్లీ మన దేశాన్ని చూస్తే ప్రపంచం అంతట్లో ఉంది. వాళ్ళందరి గురించి మనకెందుకు, మన దేశాన్ని గురించి మాట్లాడుకుందాం. మన దేశాన్ని చూస్తే దేశభక్తి అంటే ఏమనుకుంటున్నారంటే, జెండా ఎగరేసి 3 రంగుల జెండాకి దండం పెట్టి సెల్యూట్ కొట్టి చాక్లెట్లు పంచుకొని స్వీట్లు పంచుకొని ఎవరి దావనం వాళ్ళు వెళ్ళిపోయి అమ్మయ్య మన దేశభక్తి అయిపోయింది, జనగణమన పాడేశాం. నిజానికి ఆ జనగణమన ఎంతసేపు పాడాలో తెలియదు, ఏ స్కేల్లో పాడాలో తెలియదు, ఎట్లా పాడాలో తెలియదు. అది పాడుతున్నప్పుడు అటెన్షన్లో ఉండాలా లేకపోతే ఏ టెన్షన్లో ఉండాలో తెలియదు. కానీ ఎట్టగొట్ట పాడుతున్నారు, ముగిస్తున్నారు. దేశభక్తి అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే, వాళ్లకు నచ్చిన మతాన్ని మనుషుల మీద రుద్ది మత స్వేచ్ఛ హక్కుని కాలరాసి ఒకే మతం భారతదేశం అంతా ఉండాలని మత ఛాందస్తవాదులు మత పిచ్చి రేపుకొని దాన్ని మత ఛాందస్తవాదులు మత పిచ్చి చేసి మతాన్ని రెచ్చగొట్టి మతాన్ని రుద్ది జై హింద్ అని అది దేశభక్తి అనుకుంటున్నారు. ఇంకొంతమంది వాళ్ళకు కలిగిన సంస్కృతిని, వాళ్ళకు కలిగిన ఆచారాన్ని, వాళ్ళకు కలిగిన పద్ధతి, అంటే చీర కట్టుకుంటేనే బొట్టు పెట్టుకుంటేనే దేశభక్తి, లేకపోతే దేశంలో ఉన్న వస్తువులు వాడితేనే, భారతదేశ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తేనే దేశభక్తి, లేకపోతే మన ప్రాంతాన్ని మాత్రమే ప్రేమిస్తే దేశభక్తి. ఇట్లా రకరకాల ఆలోచనలతో దేశభక్తి అనుకొని ముందుకెళ్తున్నారు. ఈ ప్రయాణంలో ఎందరినో హింసిస్తున్నారు, ఎందరినో చంపేస్తున్నారు, ఎందరినో అవమానపరుస్తున్నారు, ఎందరినో గాయపరుస్తున్నారు, ఎంతమందిని మానసిక వేదనకి గురి చేస్తున్నారు దేశభక్తి అనుకోని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, గ్రహం స్టెయిన్స్ అనే ఒక దైవజనుడు భారతదేశానికి వచ్చాడు. ఆయనది ఆస్ట్రేలియా. ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకున్నటువంటి భక్తిని బట్టి భారతదేశాన్ని బాగు చేయాలని ఒరిస్సా ప్రాంతానికి వచ్చి
అక్కడ అనేకమైన కుష్టి రోగుల్ని చేరదీసి ఆదరించి వాళ్ళ గాయాలు కడిగి వాళ్ళ కట్లు కట్టి, చూడండి, ఏదో ఊడ్చి శుభ్రం చేసే పని కాదు అది. లేకపోతే లేనోళ్ళకి అంత పండిచ్చి అంత పలహారం పెట్టి ప్రార్థన చేసి పంపించే పని కాదు అది. భయంకరమైన నీసు, ఒక రకమైన చెడు దుర్వాసన వెదజల్లుతున్నప్పుడు ఆ చీము రక్తం కారిపోతున్న గాయాలని ప్రేమగా దగ్గరికి తీసి తుడిచి ఆ గాయాన్ని కట్టి, వాళ్ళకి అన్నం లేదా, వస్త్రం లేదా, దుప్పటి లేదా, ఏం లేదో చూసి అది సహాయం చేస్తూ అనేకుల్ని ఆదరిస్తూ సువార్త చెప్తూ వారి బ్రతుకులను బాగా చేస్తుంటే, కొంతమంది దేశభక్తి అనుకునే కొంతమంది ఆయన్ని, ఆయన 3 కొడుకుల్ని ఒకే వ్యాన్లో వేసి వరిగడ్డి కింద వేసి తగలబెట్టేసి నిలువున కాల్చి బూడిద చేశారు. ఎందుకురా మీరు ఇట్లా చేశారంటే దేశభక్తి అన్నారు. దాన్ని మతపిచ్చి అంటారో దేశభక్తి అంటారో నాకు అర్థం కాలేదు. దేశభక్తి అంటే ఏంటి? మనందరం స్కూల్కి వెళ్ళాం, బడిలో చదువుకున్న వాళ్ళమే. స్కూల్లో క్లాస్ స్టార్ట్ అవుతున్నప్పుడు మొట్టమొదట మనందరితో ఒక ప్రతిజ్ఞ చేపిస్తారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను. దేశాన్ని అంటే కొండేపి, పొదిలి, ఒంగోలు, కావలి, నెల్లూరా? దేశం అంటే గురజాడ అప్పారావు చెప్తాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటే దేశంలో ఉన్న మనుషుల్ని ప్రేమించాలి. దేశంలో ఉన్న మతాన్ని కాదు, దేశంలో ఉన్న పశువుల్ని కాదు, దేశంలో ఉన్నటువంటి పద్ధతుల్ని, ఆచారాల్ని, కులాల్ని కాదు, దేశంలో ప్రాంతాల్ని కాదు, దేశంలో ఉన్న మనుషుల్ని ప్రేమించాలి. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాలంట. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ మనుషుల్ని ప్రేమిస్తున్నావు, ఈ వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ అంటాడు. అంటే నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటే నీ దేశంలో ఉన్న నీ సహోదరులు, భారతదేశ ప్రజలు నీ సహోదరులు అంతే. ఒక కులస్తులు, ఒక మతస్థులు, ఒక ప్రాంతస్తులు, ఒక వర్గీయులు, ఒక ఇంటి పేరోళ్ళు ఒకళ్ళు కాదు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఈ మాటకు లోబడితేనే ఈ ప్రతిజ్ఞ చేయాలి, లేకపోతే ఆ మాట చెప్పకూడదు, ఆ ప్రతిజ్ఞ చేయకూడదు. ఒకవేళ చేసి చెయ్యకపోతే అది పాపం అవుతుంది. అందుకే చెప్తున్నా, నువ్వు నిజంగా దేశాన్ని ప్రేమిస్తే దేశంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించాలి. ప్రతి మనిషిని ప్రేమిస్తే స్థలాల కోసం హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఆస్తి తగాదాలు ఎందుకు వస్తున్నాయి? కులాంతర వివాహాలకు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? మత విద్వేషాలు ఎందుకు రేగుతున్నాయి? సహోదరత్వపు ప్రేమ ఎందుకు కరువవుతుంది? ఆమంటే ఈమెకు పడదు, ఈమంటే ఆమెకు పడదు, ఆయనంటే ఈయనకు పడదు, ఈయనంటే ఆయనకు పడదు. ఎందుకు వస్తున్నాయి? నా సహోదరుని నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఈ ద్వేషం ఎందుకు వస్తుందంటే దేశభక్తి లేదు. మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చి నేను దేశభక్తునని జెండా ఒకటి భుజానికి వేసుకొని, సొక్క గుండికి ఒకటి గుడ్డించుకొని, వీళ్ళకి దేశభక్తే లేకపోతే ఇక దైవభక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న నా భారతదేశ ప్రజలారా, సహోదరుని ప్రేమించే మనసే నీకు లేదే, నీకు దేశభక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దైవభక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఒక ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక యవనస్తురాలు భారతదేశానికి వచ్చి అడుక్కు తింటున్న, రోడ్ల మీద ఉన్న, ఫుట్పాత్ల మీద ఉన్న మనుషుల్ని చూసి కదిలిపోయి ఎలాగైనా వీళ్ళని ఉద్ధరించాలని కంకణం కట్టుకుంది. తిండి పెడదామంటే తన దగ్గర డబ్బు లేదు, ఉద్యోగం చేద్దామంటే తనను పిలిచి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఏం చేయాలో అర్థం కాక, ఎట్లా పోషించాలో తెలియక ఒక యవ్వనస్తురాలు తనకున్న మనస్సాక్షిని చంపుకొని నడివీధులు భిక్షం ఎత్తుకుంటుందంట. ఏమ్మా యవ్వనస్తురాలు, బాగానే ఉన్నావు కదా, కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి, అడుక్కొని తినకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకొని సావచ్చుగా అని నిందలేస్తున్నారు ఆమె మీద. ఆమె అంటదే, నేను ఉద్యోగం చేస్తే ఒక 5,000 వస్తాయి, ఒక 6,000 వస్తాయి, ఎంతమందిని పోషించగలనయ్యా? తలా ఒక చెయ్యేస్తే అనేకులు అనాథలను నేను పోషిస్తానయ్యా అని చెప్పింది. ముఖాన్ని ఊశారు, చేతిలో ఊశారు,
ఈ పక్క తుడుచుకొని మరలా ఈ చెయ్యి చాపి అనేకుల్ని అడుక్కొని అనాథలకు అన్నం పెట్టి భారతదేశానికి మదర్గా మారిపోయిన మదర్ తెరీసా ఏ దేశం నుంచి వచ్చింది, ఏ దేశ ప్రజల్ని ప్రేమించింది? అది దేశభక్తి, అది దైవభక్తి. మనం ఇంట్లో వండుకున్నవి పక్కింటోలో పెట్టడానికి బాధపడతాం. మనకు అసలు దేశభక్తి లేదు, ఇంక దైవభక్తి ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఏదో ఒక మత గ్రంథాన్ని పట్టుకొని ఒక మార్గంలో వెళ్తూ ఒక మతాన్ని విశ్వసిస్తూ ఇదే భక్తి అనుకొని ఇది దీన్ని తీసుకెళ్ళి దేశానికి రుద్ది దేశాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టి పొరుగు దేశాన్ని అసహించుకోవడం దేశభక్తి అనుకుంటాడు ఒకడు, పొరుగు మతాన్ని అసహించుకోవడం దేశభక్తి అనుకుంటాడు ఇంకొకడు, పక్కింటిని అసహించుకొని అదొక భక్తి అనుకుంటాడు ఇంకొకడు. వీళ్ళందరూ ఈరోజు జెండా వందనం చేసి దానికి సెల్యూట్ చేసి నేను దేశభక్తుని చాక్లెట్ పంచానని ఆనందపడే ప్రజలు ఎంతోమంది. ఇది స్వాతంత్ర దినోత్సవం, ఇది దేశభక్తి, ఇది ప్రేమ. ఇదా నిజంగా మన పితరులు చెప్పినట్లుగా నేను కూడా చెప్తున్నాను, ఐ విల్ బి ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. నేను ఒక భారతీయ పౌరుడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా. నా దేశం పట్ల నాకు ఇంత భక్తి ఉందని ఈ బైబిల్ పట్టుకున్నాకే అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా. ఎస్, దేవుని గ్రంథాన్ని పట్టుకోకపోతే సహోదర ప్రేమ అనేది నేను తెలుసుకునేవాడిని కాదు. ఎంతసేపు నా స్వార్థం, ఇంకా ప్రేమ ఎక్కువైతే నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, ఇంకా ప్రేమ ఎక్కువైతే మామ, మరదలు, తోడుకోడళ్ళు, లేదా అన్నదమ్ములు, బాబాయిలు, మామూలు, ఇంకా ప్రేమ ఎక్కువైతే బంధువులు, ఇంకా ప్రేమ ఎక్కువైతే కులం. అంతకు మించి ఎవరు బయటికి రారు. ఎన్ని వేల కోట్లు సంపాదించినా అక్కడే ఆగిపోతారు తప్ప ముందుకు రారు. కానీ ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవడం వల్ల నా దేశాన్ని మార్చుకోవాలని ఆశ కలిగింది. ఆమేన్. భూదిగాంత ప్రజలకు రక్షణ చెప్పాలని ఆశ కలిగింది. ఈ దేశభక్తి, ఈ సహోదరత్వం ఎలా కలిగిందో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసయ్య మాటల వలన. ఈరోజు అదే గ్రంథాన్ని పట్టుకుని మనం అందరం ఉన్నాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నీ ప్రేమ నీ కుటుంబంలోనే ఉందా, నీ కుటుంబంలోంచి బయటికి వెళ్ళిందా? నీ సంఘంలోనే ఉందా, సంఘంలోంచి బయటికి వెళ్ళిందా? నీ గ్రామంలోనే ఉందా, నీ గ్రామంలోంచి బయటికి వెళ్ళిందా? పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది. నిజంగా ఎందుకో సరిగ్గా 75 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నిజానికి ప్రతి పౌరుడు బానిసలుగానే బ్రతుకుతున్నాడు. కానీ స్వాతంత్రం ఎక్కడుంది? స్వేచ్ఛ ఎక్కడుంది? ధైర్యం ఎక్కడుంది? భయమే, అన్ని విషయాల్లో భయమే, కలవరమే, కరువే, ఆర్థిక సమస్యలే, అనారోగ్య సమస్యలే, ఇరుకులు, ఇబ్బందులే. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు, ఇప్పుడు రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు. తేడా ఏం లేదు, దోచుకోవటం కామనే. అట్లీస్ట్ దేవుడు మనకిచ్చిన ఈ దేశభక్తి అనేటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజైనా ఒక ప్రత్యేకమైన మనసు కలిగి నా దేశానికి నేను ఎంతవరకు ఉపయోగపడుతున్నా, నా దేశాన్ని నేను ఎంత ప్రేమిస్తున్నాను అన్న ప్రశ్న ప్రతి మనిషి హృదయంలో వస్తే ఖచ్చితంగా దేశం బాగుపడిపోద్ది. ఆమేన్. గట్టిగా అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎట్లా బాగుపడిద్ది దేశం? మనం ఆలోచన చేస్తే దేశం ఎట్లా బాగుపడుద్ది అంటే దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన మన భారతదేశం తర్వాత మనకు ఒక రాజ్యాంగం ఉంది. మన పితరులు అంబేద్కర్ గారు కానీ, మహాత్మా గాంధీ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇలాంటి పెద్దలంతా కూర్చొని ఒక రాజ్యాంగాన్ని మనకిచ్చి వెళ్ళారు. ఎంత స్వేచ్ఛ స్వతంత్రాన్ని వాళ్ళు రాసిచ్చి వెళ్ళారంటే ఒక అద్భుతమైన రాజ్యాంగం. ప్రపంచంలో ఏ దేశంలో లేని మహోన్నతమైన రాజ్యపు విలువలు మన దగ్గరే ఉన్నాయి. మనదొక ప్రజాస్వామ్యం. దీంట్లో ఎవరి విలువల్ని వాళ్ళకి జాగ్రత్తగా పంచి దాన్ని రాసించి రాజ్యాంగం సిద్ధపరిచి వెళ్ళారు. ఆ రాజ్యాంగంలో మనకిచ్చిన స్వేచ్ఛ మనకుంది. ఎవరి మతాన్ని ఎవరు కించపరచకూడదు, అవతల వాళ్ళని ద్వేషించకూడదు, అసహించుకోకూడదు. ఇలాంటి రాజ్యాంగపు విలువలు ఉన్నాయి. ఈరోజు మన దేశంలో ప్రాముఖ్యంగా ఒక మతానికి ఇంకొక మతానికి పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత,
అంటే రాజ్యాంగానికి విలువ లేనప్పుడు ఇంకా దేశభక్తే లేదు. కానీ బైబుల్ ప్రకారం మన దేవుడు మనకు చెప్తుంది, మన విశ్వాసం, మన నిరీక్షణ మనకు నేర్పుతుంది ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించండి. నీ పొరుగువాడు క్రైస్తవుడా, మహమ్మదీయుడా, హిందువా, సిక్కువా, జైనుడా, బౌద్ధుడా, మతంతో సంబంధం లేదు. నీ పొరుగువారు ఎవరైనా ఘోర పాపి అయినా నువ్వు ప్రేమించాలి. దేనికని ప్రేమించాలంటే అతని సత్ప్రవర్తన కలిగిన మార్గంలోకి నడిపించడానికి మనం ప్రేమించాలి. ఎప్పుడైతే మనం మన సహోదరుని ప్రేమిస్తామో, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానన్న మాటకి నువ్వు న్యాయం చేయగలిగిన వాడు అవుతావు. ఆమేన్. అందుకే ఈ ఆరాధనలో ప్రభు మన దేశాన్ని గురించినటువంటి బాధ్యత, మన దేశ స్వాతంత్రపు హక్కు మన చేతుల్లో పెట్టాడు. మొదట మనము దానిని నెరవేర్చి తర్వాత అనేకులకు ప్రకటించుదుముగాక. నేను వివరించుకుంటూ అన్ని విషయాలు చెప్పాలంటే సమయం సరిపోదు. సంక్లిప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరు, లేకపోతే ఈ మాటలు వింటున్న మీరైనా, మీలో ఎంతమందికి సంపూర్ణమైన సహోదరత్వపు ప్రేమ ఉంది? నిజంగా ఒక మనిషి చేసే క్రియలను సంపూర్ణంగా ప్రేమిస్తున్నావా, అసహించుకుంటున్నావా? నీ కన్నులు ఎదుట ఉన్నటువంటి నీ సహోదరుని హృదయపూర్వకంగా అతని తప్పులను కూడా క్షమించి మన్నించి మరలా మొదటి ప్రేమలో ప్రేమించగలుగుతున్నావా, ద్వేషించుకుంటున్నావా? ఒకవేళ ఈ ప్రేమ నీలో లేకపోతే, ద్వేషమే ఉంటే నీ భక్తి వ్యర్థం. మొదట నీకు దేశభక్తి లేదు, దైవభక్తి అస్సలు లేదు. ఎందుకంటే బైబుల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, నిజంగా మనం దేశభక్తి కలిగిన వారమై ఉందుముగాక. ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, హెస్కేలు గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అందరూ తెరచి, పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని తెరచి అందరూ ఒకసారి ఆ మాట, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దానికి నేను విరోధినై ప్రాణానికి ఆధారమగు ఆహారము లేకుండా చేసి మనుషుల్ని, పశువుల్ని నిర్మూలము చేస్తాను. నోవాహు, దానియేలు, యోబు వారు అలాంటి దేశములో ఉన్నను నేను దాన్ని నాశనం చేస్తాను. చూడండి, దేవుడు తన ప్రవక్తకి తెలియజేస్తున్నాడు ఒక దేశాన్ని గురించి. ప్రపంచ దేశాల గురించి కాస్త పక్కన పెట్టి మన దేశాన్ని గురించి మాట్లాడుకుందాం. నరపుత్రుడా, దేశములో విశ్వాసఘాతకులు ఎక్కువైనప్పుడు నేను దేశాన్ని నాశనం చేస్తాను. ఏం చేస్తావయ్యా అంటే, ప్రాణాధారమైన ఆహారాన్ని తీసేస్తాను. పోయిన సెకండ్ వేవ్లో విపరీతంగా మనుషులు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? ఎవరన్నా గుర్తించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కరోనా వచ్చింది, అందరూ చచ్చిపోవాలి. కరోనా వచ్చిన వాళ్ళు, కరోనా వచ్చిన వాళ్ళకి ఒకటి కొరత అయింది, అందుకే చచ్చిపోయారు. ఆక్సిజన్ కొరత అయింది. ప్రాణవాయువు, మనిషి ప్రాణాన్ని ఆ క్షణానికి నిలబెట్టగలిగిన ప్రాణవాయువు, ఆక్సిజన్ కొరత అయిపోయింది. ప్రపంచ దేశాలకు లేని కొరత, ప్రపంచమంతా కరువు ఉంది, ప్రపంచమంతా తెగులుంది, మనకు ఉంది. కానీ ఎస్పెషల్లీ ఇండియాలో మాత్రమే అంతమంది చచ్చిపోవడానికి కారణం ప్రాణవాయువు లేకపోవటమే. స్వచ్ఛమైన దాని పేరు, తెలుగు భాషలో స్వచ్ఛమైన పేరు ప్రాణవాయువు, ఆక్సిజన్ పేరు. నాకు అనిపించింది ఈ మాట చదువుతున్నప్పుడు, దేశాన్ని ప్రేమిస్తున్న నాయకులు, అధికారులు, ప్రధానులు ఉన్నప్పుడు ఎందుకు కొరవ వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, దేశంలో విశ్వాసఘాతకులు ఎక్కువైనప్పుడు అలాంటి ప్రాణవాయువుకు ఆధారమైన ఆహారాన్ని దేవుడు తీసేశాడు. ఎస్, విశ్వాసఘాతకులు ఎక్కువైపోయారు దేశం మీద. అధిష్టానాన్ని ఏలుబడి చేస్తూ, అధికారాన్ని ఏలుబడి చేస్తున్న ఆ మొదటి మనిషి నుంచి ప్యూన్ పోస్ట్ వరకు లంచగొండితనం, అవినీతి, అక్రమం, స్వార్థం, దుర్మార్గం ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు,
విశ్వాసం లేదు, విశ్వాసఘాతకులుగా మారిపోయినప్పుడు, భయభక్తులు లేనప్పుడు, స్వార్థం ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాసఘాతకులు నివసించే దేశం మీదకి దేవుడు మహా కరువును పంపిస్తాడంట. స్వాతంత్రం వచ్చిందని జెండా ఎగరేసుకొని చాక్లెట్లు పంచుకొని పండగ చేసుకుంటాం, కానీ నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఎక్కడుంది? సహోదరుల మధ్య ప్రేమ ఎక్కడుంది? రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య ఐక్యత ఎక్కడుంది? పేరుకు మాత్రం ఐక్యరాజ్య సమితి. ఏం చేయడానికి? దేశాల మధ్య సమన్వయాన్ని సర్దిపుచ్చడానికి, దేశాల మధ్య ఐక్యతను కలుగు చేయడానికి, దేశాల మధ్య సమాధానాన్ని కలుగు చేయడానికి. మరి దేశాలన్నిటి మధ్య సమాధానాన్ని కలుగు చేస్తున్నప్పుడు, ఐక్యతను కలుగు చేస్తున్నప్పుడు, ఏ దేశంలో వాడు ఆ దేశంలో అణుబాంబులు, న్యూక్లియర్ బాంబులు, వెపన్స్ తయారు చేసుకుంటున్నాడే. మరి ప్రేమ సమాధానం ఉన్నప్పుడు వీడితో ఏం పని? రెండు కుటుంబాల మధ్య తగాదా అయిందండి. ఇద్దరు కొట్టుకున్నారు, తలకాయలు బాగా కొట్టుకున్నారు, ఈర్ష్య ద్వేషాలతో మునిగిపోయినారు. నలుగురు పెద్ద మనుషులు వచ్చి, అరే ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నోళ్ళు మీరే కొట్టుకుంటే ఎట్లాగా, మీరే అసమాధానంగా ఉంటే ఎట్లాగా, ఎక్కువ తగ్గించు అని సమాధానపరిచారు. ఇద్దరు సమాధానంగా, ఆడి పని ఆయన చేసుకుంటున్నాడు, ఈడి పని ఈయన చేసుకుంటున్నాడు. ఎవరి పని వాళ్ళు చేసుకొని ఇద్దరు సమాధానంగా ఉన్నప్పుడు పెద్దోడేమో గొడ్డలికి పదును పెడతాడు రోజు. ఆడు కనపట్టమాల్సి వీడు పదును పెట్టడం, రాయికేసి రుద్దటం. చిన్నోడేమో కత్తికి పదును పెడతాడు రోజు. ఇద్దరి మధ్యలో ప్రేమ ఉన్నప్పుడు, ఇద్దరి మధ్యలో సఖ్యత ఉన్నప్పుడు, ఇద్దరి మధ్య ద్వేషం లేనప్పుడు ఆయుధాలకు పదును పెట్టాల్సిన అవసరం ఏముంది? ఏం చేద్దామని? మరి దేశాల మధ్య ఐక్యరాజ్య సమితులు ఏర్పాటు చేసి, సమాధాన కేంద్రాలు ఏర్పాటు చేసి, శాంతి దూతలను ఏర్పాటు చేసుకొని ఇంత ప్రపంచ సమాధానం కలిగినప్పుడు ఈ అణుబాంబులు ఎందుకు? న్యూక్లియర్ బాంబులు ఎందుకు? వెపన్స్ ఎందుకు? తుపాకులు ఎందుకు? బాంబులు ఎందుకు? సైన్యం ఎందుకు? అంతరంగపు లోపల జరుగుతున్నటువంటి అంతర్మథనం అది. ప్రపంచానికి తెలియని సత్యం. మూడవ ప్రపంచ యుద్ధానికి సిద్ధపాటు ఇది. బైబిల్ ప్రవచన నెరవేర్పు. విశ్వాసఘాతకులు దేశంలో ఎక్కువైనప్పుడు మృగాలు వస్తాయి దేశంలోనికి. మృగాలంటే ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు కాదు. మృగం కలిగినటువంటి మనసు, మృగం లాంటి వ్యక్తిత్వం, చిన్నపిల్లలకి, ఆడబిడ్డలకి తేడా తెలియని మనుషులు, పెద్ద చిన్న, గురువు దైవం తేడా తెలియని వ్యక్తులు, ఏమాత్రం వాళ్ళకి మనస్తత్వం ఉండదు, మనస్సాక్షి ఉండదు, ప్రేమ ఉండదు, నీతి న్యాయం ఉండదు. డబ్బు కోసం ప్రాణాలు నిలువున తీస్తారంతే. శరీర కోరికల కోసం మనుషుల్ని ఏమైనా చేయడానికి వెనకాడని మృగాలను దేవుడు ఇప్పటికే దేశంలో పంపాడు. భారతదేశంలో ప్రతిరోజు వినబడుతున్న భయంకరమైన వార్తలు మీరు కన్నులారా చూస్తున్నారు. ఇవన్నీ రావడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసఘాతకులు ఎక్కువైనప్పుడు దేశంలో ఇలాంటి వారిని దేవుడు అనుమతిస్తాడు. కరువులు ఒకవైపు, యుద్ధాలు ఒకవైపు, మృగాల్లాంటి మనుషులు ఒకవైపు, స్వార్థపరులైన వారు ఒకవైపు, నీతి లేని ప్రజలు ఏలుబడి చేసే రోజులు ఒకవైపు. ఇవన్నీ ఏలుబడి చేస్తాయి. ఎందుకని? విశ్వాసఘాతకులు ఎక్కువైపోయారు. మనుషులకి స్వార్థమే పెరిగిపోయింది. కానీ భక్తి అంటే, ప్రేమ అంటే, దేశం అంటే, దేవుడంటే, సహోదరత్వం అంటే, నశించిపోతున్న మనుషులంటే ఏమాత్రం ఆ భారం గురినటువంటి మనసు దేశంలో ఒక్క మనిషి కూడా లేదండి. కరువైపోయింది. పేరుకు మాత్రం క్రైస్తవులు, ప్రార్థనాపరులు, సువార్థికులు, న్యాయాధిపతులు, బిషప్పులు, రెవరెండ్లు, డాక్టరేట్లు కానీ దేవుని కొరకు బద్దలైన బండసందులో దేశ క్షేమం కొరకు నిలబడిన ఒక్కడైనా లేకపోతే దేవుడు మాత్రం ఏం చేయగలుగుతాడు? ఆయన నీతిని విడిచి అడుగు ముందుకు వేయలేడు. ఆ మాటలో మనతో మాట్లాడకుండానే దేవుడు మాట్లాడిన మాట ఒకటి ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న మాటలో ఏంటంటే, దేశంలో విశ్వాసఘాతకులైనప్పుడు నేను దేశాన్ని పాడు చేస్తాను, మృగాలు వస్తాయి, చెడుతనం వస్తుంది, ప్రాణాధారమైన ఆహారాన్ని నేను రానివ్వను,
అలాంటి దేశంలో నోవాహున్నా, దానియేలున్నా, యోబు ఉన్నా, అయినా నేను పాడు చేస్తా అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఒకవేళ అలాంటి దేశంలో నోవాహు ఉంటే ఆ దేశాన్ని కాపాడదామని, దానియేలు ఉంటే ఆ దేశాన్ని కాపాడదామని, యోబు ఉంటే ఆ దేశాన్ని కాపాడదామని. ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాటని మన వ్యక్తిగత జీవితం దగ్గర నుంచి మన దేశం వరకు మీరే మార్చుకోండి. దేశాన్ని పాడు చేస్తాను, ఆ దేశానికి నేను ప్రాణాధారమైన ఆహారాన్ని ఇవ్వను అన్నాడు కదా. స్కూల్కి వెళ్ళిన రోజులు గుర్తొచ్చాయి నాకు. ఒకసారి నిలబెట్టి అందరినీ, పిల్లలందరినీ, ఇక సారు పంతులందరూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. వాళ్ళు చెప్పేది మాకు అర్థం కాదు, మరి వాళ్ళు చెప్పేది వాళ్ళు సరే పాని, వాళ్ళు ఏమన్నా ప్రేమగా, భారంగా, బాధ్యతగా రేపటి భవిష్యత్తు ఈ పిల్లలని మనస్ఫూర్తిగా చెప్తున్నారా? ఇప్పుడు తెలిసింది అదంతా వస్తుందేనని. వాళ్ళు ఏం చేశారు? ఆ రాత్రి అంతా ఇంతవరకు టావుకు సిద్ధపడి వాళ్ళ బాధ వాళ్ళది. మా హెచ్ఎం కంటే నేను బాగా చెప్పాలి, మా లెక్కల మాస్టర్ కంటే నేనే బాగా చెప్పాలి. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడి 2 టావులు అయితే ప్రిపేర్ అయ్యి వచ్చి నిలబడి పిల్లలందరినీ చూసి ఆ డయాస్ మీద మాట్లాడడానికి వాళ్ళకి దడబుట్టి ఒకటి చెప్పి ఒకటి చెప్పక ఒకటి మర్చిపోయి వెనకది ముందుకి వెనక్కి అడిచేసి ఇడిచేసి గందరగోళం చేసి మమ్మల్ని జావు కొట్టారు పిల్లలు. మా బాధ ఏంది? తొందరగా జెండా ఏదో పీకేస్తే, మా లడ్డు ఏదో మాకు పెడితే తినిపోదామని మా బాధ. ఇక ఇప్పుడు మన లెక్కల మాస్టర్, మన తెలుగు మాస్టర్, మన హిందీ మాస్టర్ని వరుస పెట్టి చెబుతా ఉంటే ఒక్కొక్కరు చెప్పిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు కింద మీరు ఎప్పుడు బడికి పోయి చాక్లెట్ తెచ్చుకోలేదా? వాళ్ళు చెప్పి అయిపోగానే చప్పట్లు కొట్టండి, చప్పట్లు అంటే మేము అటు కొట్టేవాళ్ళం, ఇప్పుడు మీరు అటు కొడుతున్నారు. హుషారుగా కొట్టండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేశం అంటే మట్టి కాదు, మనుషులని దేవుడు చెప్పాడు కదా. మనుషులంటే మనమే ఒక దేశం. ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్నాడు, ఈ దేశంలో విశ్వాసఘాతుకం ఎక్కువైనప్పుడు నేను ఈ దేశానికి ప్రాణాధారమైన ఆహారం ఇవ్వను. నాలో విశ్వాసఘాతుకం ఎక్కువైందనుకో, నాకు ఆక్సిజన్ అందదు, కరువే. ఆక్సిజన్ కరువే, ఆస్తి కరువే, అంతస్తు కరువే, విలువలు అన్నీ కరువే. నాలో విశ్వాసఘాతుకం ఎక్కువైతే కరువు వస్తుంది, రావాల్సినవి సమయానికి రావు. ఎందుకు నాకు ఇంత దరిద్రం వస్తుందంటే నాలో విశ్వాసఘాతుకం ఎక్కువైంది. మీలో కూడా అలాంటిది ఎందుకు వస్తుందంటే మీలో విశ్వాసఘాతుకం ఎక్కువైతే, మీరు తిరుగుబాటు చేస్తే, విశ్వాసం లేని మనుషుల్లాగా ప్రవర్తిస్తే మీ వ్యక్తిగత జీవితాలకు దేవుడు కరువును పంపిస్తాడు. ఎస్, మృగాలు మిమ్మల్ని ఏలుబడి చేస్తాయి. అవినీతిమంతులు, అవిధేయులు, అహంకారులు, గర్విష్ఠులు మీ మీద ఏలుబడి చేస్తారు. దేవుడు అలాంటి వాటికి అనుమతిస్తాడు. అందుకే అప్పుడప్పుడు కనికరం కూడా లేదా, కొంచెం కూడా నా మీద నీకంటే ఉండదు. ఎందుకంటే అవతలోడికి ఆ మనసును దేవుడే పుట్టిస్తాడు. మనల్ని చూసినప్పుడు అవతలోడి కనికరం రాదు, దేవుడు వాడికి ఆ అనుమతిస్తాడు. దేశం మీదకి రాకూడదు, అది సంఘంలో జరుగుతుంది. వ్యక్తిగతంగా నాకు నీకు జరుగుతుంది. దేశం అంటే సంఘం. సంఘంలో విశ్వాసరాహిత్యమైన కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? ఆ సంఘంలో దేవుడు కార్యాలు చేయటం ఆపేస్తాడు. దేవుడు మహిమ నిలిచిపోతుంది, దేవుని ప్రత్యక్షత ఆగిపోతుంది. దేవుడు స్వరం పెట్టి మాట్లాడు. ఇంకా దేవుడు మాట్లాడితే హృదయాలు కదులుతాయి, దేవుడు మాట్లాడితే మనసు మారుతుంది, దేవుడు మాట్లాడితే విధేయత, పశ్చాత్తాపం, ఆ పాపపు ఒప్పుకోగలుగుతుంది. దేవుడు మాట్లాడలేదనుకో, మానవ స్వరంలాగా మీకు అనిపిస్తుంది. మీ మనసు దాన్ని ఆయన అంతే చెప్తాలే, మనం ఎందుకు మారాలి, ఆయనే మారమను, నేను మారను, ఆమెనే మారమను, నేను మారను, ఆయన చెప్తే నేను మారేది, ఆమె చెప్తే నేను మారేది. ఇలాంటి మనస్తత్వం, మృగాల వంటి మనస్తత్వం సంఘంలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ దేశం మీదకి వచ్చేస్తుంది. దేశంలో దేవుని విషయమై విశ్వాసఘాతుకులైన వారు లేచినప్పుడు, దేవుని ప్రేమకి, దేవుని త్యాగానికి, దేవుని పరిశుద్ధతకి విలువలు తెలిసి కూడా పాపములో దొర్లినప్పుడు, ఆ విశ్వాసుల్ని దేవుడు చూసినప్పుడు ఆ దేశాన్ని అప్పగించేస్తాడండి శత్రువు చేతికి. అది బాగుపడదు. ఆ దేశాన్ని ఎవరు బాగు చేయలేరు. ఎంతమంది జగనన్నలు వచ్చినా ఏం చేయలేరు,
ఎంతమంది మోడీలు వచ్చినా ఏం చేయలేరు అంతే. ఒక దేశాన్ని దేవుడే శత్రువుకు అప్పగించినప్పుడు ఏ నరుడు దానిని కాపాడలేడు. దేవుడే తలుపులు వేసినప్పుడు ఎవడు తీయలేడు, ఎవడు బాగు చేయలేడు. ఇంకంతే. నిన్ను బాగు చేద్దామని మంచి మాటలు చెప్పినా నీకు అది తప్పు అయిపోయింది. నిన్ను బలపరుద్దామని ఆదరించినా సహాయం చేసినా తప్పుగానే ఉంటుంది. నీ జీవితం ఎప్పటికీ ముందుకెళ్ళలేదు. కారణం ఏంటంటే హృదయంలో విశ్వాసఘాతుకం అనేది మొదలైపోయింది. విశ్వాసఘాతుకం ఎక్కువైపోయింది. అందుకే శత్రువు వస్తాడు. ఇలాంటి సమయంలోనట నోవాహు, దానియేలు, యోబు ఈ అనుభవాలు ఉంటే మేబీ బై ఛాన్స్ దేవుడు ఆ దేశాన్ని కాపాడడానికి, ఆ జీవితాన్ని కాపాడడానికి. ఆమేన్. కనుక ఈ ఆరాధనలో ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆధారం చేసుకొని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి కరువు మీకు తెలుసు. ప్రపంచమంతా 16 రూపాయలకి పెట్రోల్ ఇస్తుంటే భూమి మీద నెంబర్ 1 కంట్రీ మందే. 110 రూపాయలు పెట్రోల్ అయింది. దీన్ని ఆశీర్వాదం అనుకోవాలా, కరువు అనుకోవాలా? ప్రపంచంలో ఎక్కడ లేని ట్యాక్సులు భారతదేశంలోనే ఉన్నాయి. దీన్ని ఆశీర్వాదం అనుకోవాలా, కరువు అనుకోవాలా? ప్రపంచంలో ఎక్కడా లేని లంచగొండితనం భారతదేశంలో ఉంది. సిగ్గుపడాలా? ఏమనుకోవాలి? ఆ దేశంలో మనం బ్రతకట్లేదా? దేశం విషయమైన బాధ్యత, భారం మన మీద లేదా? మనం తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, పక్కనోడు ఏమన్నాయి పని. ఈ మధ్యన కొన్ని విషయాలు చెవున పడుతున్నాయండి. చాలా అసహ్యం వేస్తుంది అలాంటి మాటలు. ఇంట్లో ఉన్న భార్యకి బాధ్యత ఉన్నట్లా భర్త తీసుకొచ్చి లోపలేస్తుంటే ఇష్టానుసారంగా వండుకోవటం పడేయటం. పాపం వాడు ఎన్ని తిప్పలు పడుతున్నాడో, ఎంత గందరగోళం చేస్తున్నాడో, బయటికి వెళ్ళి ఎవరితో నిందలు పడుతున్నాడో, ఎవరితో అవమానాలు పడుతున్నాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, సమయానికి నిద్ర లేక, తిండి లేక పరిగెడుతుంటే ఇంట్లో ఉండి శుభ్రంగా తిని, వండుకొని, పండుకొని, తప్పేలు కడుక్కోవడం రాకపోయా, ఇల్లు తుడుచుకోవడం రాకపోయా, బట్టలు ఉతుక్కోవడం రాకపోయా, 24 గంటలు ఏం పని చేస్తారు ఇంట్లో ఉండి ఆడవాళ్ళు? నాకు అర్థం కాదు. మీరు కాదులేమ్మా, ఆమె రాలేదు దేవుడి దేవాలు ఈరోజు. అంత స్వామర్థనం మంచిది కాదు. దైవజనులు మేరకు ఒక మాట అనేది ఏసన్న గారి చెల్లెలు ఎప్పుడు ఆమె నోట ఊత పదం. అది నిజంగా అది ఎవర్ గ్రీన్ వర్డ్. కారణం ఏదైనా సరే ఆవిడ ఒకే మాట అంటది. ఎక్కడైనా సేవలో బాగా ఇబ్బంది అయిపోయి, మీరు అలసిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే హల్లెలూయా అని చెప్పండి. లేరు కదా? టైం ఎంతైంది? 11 అయిందా? ఒక 10 నిమిషాలు చెప్పి ముగిస్తుంది. ఇప్పుడు అందరు గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. పరిచర్యలో ఆర్థికంగా లేకపోతే అవమానంగా ఇబ్బంది పడి, అక్క నేను ఆ ఊర్లో సేవ చేయలేనాక మనుషులు నాకు సహకరించట్లేదు, బాధ వ్యక్తపరిచి ఆమె దగ్గరికి వెళ్తే, లేకపోతే నాకు అక్కడ బండి లేదు అక్కడ నేను తిరగలేకపోతున్నా, నాకు అక్కడ యాంప్లిఫైర్ లేదు నేను చేయలేకపోతున్నా, ఎవరైనా ఇలాంటి సమస్యలతో ఆమె దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఆమె చెప్పే ఒకే ఒక మాట ఏంటో తెలుసా? పాస్టర్, ఇక్కడ రెస్ట్ కోరుకుంటే అక్కడ రోస్ట్ అయిపోతాం, ఇక్కడ రోస్ట్ అయిపోయావంటే అక్కడ రెస్ట్ అయిపోతాం. మీకు అర్థం కాలేదు కదా? ఇక్కడ సుఖపడితే అక్కడ దేవుడు నిన్ను కష్టపెడతాడు. ఖచ్చితంగా ఇది సత్యం. ఇక్కడ నువ్వు ఎంత శ్రమ పడతావో దానికి తగిన ఫలం అక్కడ పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటానంటే, ప్రభు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, వాకిలు ఇస్తాడు, బంగ్లాలు ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఉద్యోగ వ్యాపారాలు అన్నీ ఇస్తాడు. అవన్నీ ముందు పెట్టుకొని దాంట్లో సుఖపడమని, సుఖభోగం అనుభవించమని ఇవ్వడు. ఆయన మహిమ కొరకిస్తాడు. వాటిలో ఉండకూడదు. వాటిని తొక్కుకుంటే ఇంకా అంతకంతకు దేవుని మహిమ కొరకు నువ్వు ప్రయాసపడాలి. దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం ప్రభువా అనుకొని ఆడ ఉండమని కాదు. నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన స్థితి సర్దుకోమని కాదు. వాటినన్నిటిని పక్కనేసి ఇంకా ముందుకెళ్ళాలి దేవుని కొరకు. నువ్వు నాకేం పనండి, 24 గంటలు తిరుగుతా నిద్ర లేక, టైంకి అన్నం లేక, నా బాధలు మీకు చెబితే తీరవండి. బయటికి వెళ్తే
నాకు అన్నం అన్నా లేకపోని టీ కాఫీ కొంచెం ఎక్కువగా తీసుకుంటా ఉంటా. భయం బయటికి వెళ్తే, నిన్న ఒక ఆమె టీ పెట్టించింది, అటు పోయింది ఇటు వచ్చింది, టీ తీసుకొని వచ్చింది. అవి పాలా, కాఫీయా, లేదా బూస్టా, హార్లిక్స్, ఏం అర్థం కాల. టీ ఇప్పుడు నేను తాగాల, కప్పు నిండా పోసుకొని కారిపోతుంది కిందకి. అంటే ప్రేమ పొంగింది, గిన్నె నిండి పొంగి పొర్లినట్టు ప్రేమ పొంగింది, కారిపోతాం. అది తీసుకుంటే మీద పడిద్దేమో. నేను ఇంకా 80 కిలోమీటర్లు జర్నీ చేయాలి ఆ కాఫీ తాగి ఆ నుంచి. కింద ప్లేట్ అన్నీ ఓపాయా. ఏం చేయాలి? తాగాలి. అయ్యేమో తాగలేను. సరే ఓపిక చేసుకుని తాగితే గ్యాస్ ట్రబుల్. ఏం చేయాలి? మొన్న ఒక ఆమె కాఫీ పెట్టి చెప్పే కదా, సొంటేసి ఇచ్చింది. దాంట్లో కాఫీలు ఎవడన్నా సొంటేస్తారా? అదొక రకంగా ఉంటుంది అసలు. ఇంకా అది చెప్తే తీరేది కాదు. తాగాలి. ఇప్పుడు మళ్ళీ దాన్ని కాంప్లిమెంట్ పక్కన కూర్చొని, అన్నయ్య ఎట్టుంది, నా సాగుకు వచ్చింది. అన్నం సరిగా చేయరు అంటే, సరిగా అంటే వాళ్ళకి తెలిసిన దాంట్లో వాళ్ళు ప్రేమగానే చేస్తారు. కానీ నాకు అది సెట్ అవ్వదు. మరి ఏం చేస్తాం? చేప నీళ్ళల్లోనే బతకగలదు, బయట బతకలేదు. బతుకో పరిచర్య అంటే అంతే. అంటే ఎట్ట కుదిరిద్ది? అది బతికిద్దా? మరి నాకు దేవుడిచ్చిన ఆరోగ్యం చిన్నది, ఎట్టకొట్ట దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని నాకు ఉండి తిని రెస్ట్ తీసుకోవడానికి నాకు అసలు ఇబ్బంది లేదని ప్రశాంతంగా ఉండగలను. కానీ వయసు ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే ఎక్కడ సేవ ఉంటే అక్కడ బరిగేది. ఇక్కడ నాకు అవకాశం ఉంటే ఈ పరిధిలోనే ఉంటా. ఎంత దూరమైన వెళ్ళి పరిచర్య చేయాలని ఆశ, దేవుడు సరిహద్దులు విస్తరింప చేయాలని మన ప్రార్థన ప్రతిఫలం అనే కోరికతో పరిగెడతా ఉన్నా. ఆశించకుండా. నిజంగా మీకు తెలీదు, బయటికి వెళ్తే కారు ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు ఆ ఊరు, అదే రాజుపాలెం అని ఒక ఊరుంది కదా మన ఈత ముక్కల పక్కన. ఆ ఊరికి ఆ వైపు ఒక ఆయన పరిచయం చేస్తున్నాడు, మీటింగ్కి రమ్మన్నాడు. అక్కడి నుంచి అక్కడ కోటానికి వెళ్ళి వస్తే కనీసం మనకి టోల్గేటు, పెట్రోల్ మొత్తం 800 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆయన 500 కానుకిస్తాడు. నిజానికి మన పరిచర్యల్లో దేవుడు మనకు ప్రోత్సాహం ఇవ్వకపోతే, మనకు సహకరించకపోతే మనం అంత దూరం వెళ్ళలేం. అవునా? సరే బండి వేసుకుని పోదామంటే మధ్యలో ఒకవేళ వర్షం రావచ్చు, ఇబ్బంది అవ్వచ్చు. మనకేమో ఆల్రెడీ మనకు కుదరదు ఇంకా బండి, ఏదో ఒక 5-10 కిలోమీటర్ల అవకాశం. కానీ అక్కడ వెళ్ళకపోతే, వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తేనేమో మనసుకు హాయి, ఇంకా అన్నం కూడా తినబోద్ది కాదు. ఇంకా చాలు ప్రభువా, ఈ రోజుకి మంచి సేవ జరిగింది ఇక్కడ. అనేకులు వాళ్ళ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవునికి కన్నీళ్లతో దగ్గర అవడం చూస్తూ ఉన్నప్పుడు చాలు. ఇంకా ఆ ఎఫెక్ట్ వాళ్ళకు ఒక 1 మంత్ పనిచేస్తుంది. పాపం జోలి పోకుండా పశ్చాత్తాప మనసుతో ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఆ గ్యాప్లు దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు. ఇంక చాలు, మన పరిచర్య ప్రతిఫలం అక్కడ కనిపిస్తుంది. ఇట్లా పరిచర్యలో ముందుకెళ్తూ ఉంటే నాలాగే ప్రతి కుటుంబ యజమాని, నేను సేవలో వెళ్తాను, వాళ్ళు పనుల్లో వెళ్తారు. వాళ్ళు చేసే ఉద్యోగం కానీ, వాళ్ళు చేసే వ్యాపారం కానీ, వాళ్ళు చేసే కూలి కానీ, వ్యవసాయం కానీ, చేతి పని కానీ, ఏదైనా. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్లా ఉండాలి? మనిషి ఇంటికి వచ్చేసరికి ఏడు చీపుర్లు ఆడేసి, ఇడిసిన బట్టలు యాడి అక్కడ వేసి, ఏడు తపెళ్ళు ఆడేసి, ఇల్లు శుభ్రం లేకుండా, ఒళ్ళు శుభ్రం లేకుండా, ఏమీ లేకుండా అట్లా ఉంటే ఆ ఇంటికి వచ్చిన యజమానికి ఎలా ఉంటుంది? అంత సోమరితనం అవసరం అంటారా? పురుషులకు కానీ స్త్రీలకు కానీ చురుగ్గా ఉండమని వాక్యం చెప్తుంది. ఎంతసేపు పండుకుంటారు నాకు అర్థం కాదు. మోడీ 4 గంటలే నిద్రపోతాడంట. ఎందుకని? వాళ్ళకి ఏం తక్కువైందని. అలాంటి వాళ్ళే అంత ప్రయాసపడి అంత చేస్తుంటే మనం ఎంత చేయాలి? అలసిపోయి నిద్ర వస్తేనే పండుకోండి, 24 గంటలు పండుకోమాకండి. ఎందుకో మరి ప్రభు మాట్లాడుతుంది ఎవరి కోసం, మన సబ్జెక్ట్ కాదు అది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి ఎవరున్నారో ఆ మహానుభావులు, మారు మనసు పొందండి, ప్రార్థన జీవితానికి అలవాటు చేసుకోండి, కష్టపడడానికి అలవాటు చేసుకోండి. ఈ దాన్ని ఏదో అంటారండి తెలుగు భాషలో, నాకు ఆ పదం రావట్లేదు. దరిద్రపు మనసు తీసేయండి. నేనే చేయాలనా, ఆయన చేయొద్దా, లేదా నేనే చేయాలి, ఆమె చేస్తే, ఇలాంటి మనసును పెట్టుకోమాకండి. నిస్వార్థంగా పనిచేయండి, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకి ఆదరించే వ్యక్తిగా భార్య ఉండాలి, ఊరటగా భార్య ఉండాలి.
భార్య బిడ్డలకు దిక్కై ఉండాలి భర్త కూడా, ఆధారమై ఉండాలి భర్త కూడా. అలా ఉండండి. దేవుడిచ్చిన అవకాశాన్ని దేవుడు చూస్తాడు, పరిస్థితులన్నీ చూస్తాడు. కష్టపడే మనసు ఉందనుకో, నీకు అన్నీ అనుకూలంగా మారుస్తాడు. స్వార్థపు మనసు, సోమరి మనసు ఉందనుకో, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. ఏ పరిస్థితికి అప్పగించాలో ఆ పరిస్థితికి అప్పగిస్తాడు. అంతే. పొద్దున్న 6 గంటలకు నైటీ మీదే. ఏం చేస్తాం, దరిద్రాలన్నీ నా చెవులోనే పడుతుంటాయి. మీకు చెప్తే కొంచెం తెలుసుకుంటారు కదా. అదొక డ్రెస్, అదేమో మరి ఎలిజబెత్ రాణి డ్రెస్ అనుకుంటారేమో నైటీ, నాకు అర్థం కాదు. నైటీ మీదే వచ్చి నడింట్లో కూర్చుంటుందంట సోఫాలో. బ్రష్ ఆడికే తేవాలి, జగ్గులో నీళ్ళు ఆడికే తేవాలి, ఆడే మొహం కడుక్కుని ఉయ్యాలి, ఆడే గడగాలి, ఆడికే టిఫిన్ రావాలి. ఎవరు చేయాలి? భర్త 1 లక్ష 2 లక్షల శాలరీ తీసుకొస్తాడు. ఈ అమ్మగారు ఎవరినో పని మనిషి పెట్టింది, ఆమె ఎంత అందంగా చేస్తుంది ఆ వంట రూమ్లో. మరి భోజనం ఆడే ఓపిక తెచ్చుకొని స్నానం చేసి వస్తుంది. ఎంత మంచి జీవితమో చూడండి. ఓపిక తెచ్చుకొని, కంపు కొడితే బాగోదు కదా, ఓపిక తెచ్చుకొని ఒక చెంబు స్నానం చేసి వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చోవడానికి నెత్తి దువ్వి, లిప్స్టిక్ వేసి, పౌడర్ పూసి, ఫెయిర్ అండ్ లవ్లీ పూసి ఓపిక తెచ్చుకొని సోఫాలో కూర్చుంటుంది మళ్ళీ భోజనానికి. ఇది జీవితం ఆమెది, ఎంజాయ్. ఈ మధ్య అయ్యగారికి కరోనా వచ్చింది, పోయి హాస్పిటల్లో ఉన్నాడు. కరోనా పేషెంట్ దగ్గర ఎవరు వెళ్తారు? ఆయన చచ్చిపోతే ఏమో జీవితం ఏమైపోవాలి? ఇక అంతే సంగతులు. విలువ ఇచ్చిందే భర్తను బట్టి, యజమాన్ని బట్టి. ఆయనే చచ్చిపోతే ఈమె చేపలు బయటపడతాయి నీళ్ళల్లోంచి. కాపాడుకోవాలి. ఏం చేయాలి? ఇంకా పరిగెత్తి ఆమె వంట చేయటం, ఆమె ఊడ్చుకోవటం, ఆమె ఉతుక్కోవటం, అయ్యగారి దగ్గర పోవటం, 24 గంటలు ఆడు కూర్చోవడం, సేవ చేసుకోవటం. నీ దీపం ఏమైంది? నీ రేకులు ఏమైనాయి? నీ కార్తీక దీపం ఏమైంది? నీ పూతరేకులు సీరియల్ ఏమైంది? నీ టీవీ ఏమైంది? ఏమైపోయింది? అన్నీ అనుకూలంగా ఉన్న అప్పుడు చేస్తే ప్రార్థన మోకలేసి, ఓ యేసయ్యా, ఓ తండ్రి, నాయనా, అయ్యో తల్లో, మొదటి నుంచే దేవుడు నీకు ఇచ్చిన స్థితిని నువ్వు నమ్మకంగా కాపాడుకుంటే. కొంతమందికి గర్వం అండి, అహంకారం. ఆయన తెచ్చి పెడతాడు, ఎవరి కోసం తెచ్చి పెడతాడు? చేసుకుంటే ఎవరి కోసం చేసి పెడతాడు? ఇది శుభ్రంగా ఉందా, శుభ్రంగా లేదా, చెయ్యొచ్చా, వాళ్ళే చేసుకుంటారులే. ఈ మనసును దేవుడు చూస్తాడు. జాగ్రత్త. నీ పిల్లలకి ఒక శ్రేష్టమైన జీవితం ఇవ్వాలంటే వాళ్ళకు మాదిరి నీవే. నీవింట్లో శుభ్రం చేస్తే నీ పిల్లలు శుభ్రంగా ఉంటారు. నీవింట్లో నీ ప్రవర్తన ఎలాగుందో నీ పిల్లల ప్రవర్తన అలాగుంటుంది. చురుగ్గా ఉండండి, కరిగిపోతావా? కష్టపడండి, అరిగిపోతావా? 10 మంది మెచ్చుకుంటారుగా, నువ్వు లేకపోతే పరితపించిపోతారు. అయ్యో నా కోడలు ఉంటే, అయ్యో నా మనవడు ఉంటే, అయ్యో నా అల్లుడు ఉంటే అనుకోరా? ప్రయాసపడండి, కష్టపడడానికి వెనకడికి వేయమాకండి. దేవుడటి కృప మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కనుక నిర్లక్ష్యంగా జీవితాన్ని వ్యర్థం చేసుకోమాకండి. చాలా విలువైన జీవితం. ప్రార్థన పూర్వకంగా ఉండాల్సిన రోజులు ఇవి. ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చాం, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేశం యొక్క స్థితిని బాగు చేసుకోవడానికి 3 అనుభవాల్ని దేవుడు చెప్పాడు. వాటిలో ఒకటి నోవాహు, దానియేలు, యోబు. ఈ 3 ఆ దేశంలో ఉంటే వారిని నేను కాపాడుతానని చెప్పకుండానే ఆ మాటలో చెప్పాడు. ఏం చెప్పాడు? వాళ్ళు ఉన్నను నేను దాన్ని పాడు చేస్తాను, వాళ్ళు విశ్వాసఘాతకులు అయితే. ఒకవేళ ఉంటే బై ఛాన్స్ కాపాడబడచ్చు ఆ దేశం, రక్షించబడచ్చు ఆ దేశం. కనుక అలాంటి వాళ్ళు ఉండాలంట. అంటే వాళ్ళు ఉన్నది ఏంటి? నోవాహు ఉన్నాడు. మొట్టమొదటి చెప్పిన మాట నోవాహు. నోవాహు అంటే అర్థం ఏంటంటే నెమ్మది. నెమ్మది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అక్కడ కొన్ని మాటలు మనకి మెన్షన్ చేస్తాడు. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం ఏం చేయాలంట? అందరు తీసారా? చదువు, గట్టి చదువు. మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా
చాలు. అధికారులు, ప్రధానులు, రాజులు వీళ్ళు దేశాలను ఏలుబడి చేసేవాళ్ళు కదా. అంటే ఒక దేశం నెమ్మదిగా ఉండాలంటే, ఒక దేశం సుఖంగా ఉండాలంటే, ఒక దేశం సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఆ దేశాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి అధికారులు, ప్రధానులు, నాయకులు, రాజకీయ నాయకులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిమిత్తము ప్రార్థన చేయవలసిన బాధ్యత నోవాహు మీద ఉంది. ఆ నోవాహు ఎవరో కాదు, ఈ తరం నీతిమంతులుగా నిలిచిన నువ్వే. ఆమేన్ అనలేకపోతున్నారే. ఈ తరం నోవాహు ఎవరంటే నువ్వే, మనమే. ఆ తరంలో నీతిమంతుడై నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఈ తరంలో నీతిమంతులమై మనం మన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాం. ఆ రోజు ప్రళయం వచ్చినట్టుగా ఈరోజు మరణం మన మీదకి వచ్చి ఉండవచ్చు, రావచ్చు. లేకపోతే యుగాంతమే కావచ్చు, కాలం సంపూర్ణమవచ్చు, రెండవ రాకడ అవ్వచ్చు, కరోనా సమస్య అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది నీ మీదకి వచ్చినప్పుడు, నీ ఇంటి మీదకి వచ్చినప్పుడు, నీ ఇంటిని రక్షించుకోగలిగిన ఒక రక్షణ ఓడ నువ్వు కట్టుకున్నావా? నెమ్మదితో కూడిన ప్రార్థన నువ్వు చేస్తున్నావా? రక్షణ విశ్వాసపు మార్గాల్లో నీవు నీ కుటుంబం నడిపించబడుతున్నారా? ఆలోచన చేయండి. నీ కుటుంబం బాగుండాలని పరిగెడుతున్నావు, ఉద్యోగం అంటున్నావు, వ్యాపారం అంటున్నావు, డబ్బులు అంటున్నావు, పనులు అంటున్నావు, ఏందేందో చెప్తున్నావు, ఎక్కడెక్కడో పోతున్నావు. కానీ కాలం సంపూర్ణమైనప్పుడు, ప్రళయం వచ్చినప్పుడు, వర్షం పడినప్పుడు ఓడ నీళ్ళ మీదకి ఎలాగ నిలిచిందో ఆ ఉపద్రవంలో నుంచి నీ కుటుంబం రక్షణ పొందుకోగలిగిన స్థాయి నువ్వు సంపాదించి పెట్టావా? అది నీ కుటుంబానికే కాదు, నీ దేశానికి కూడా ఉపయోగపడుతుందంట. ఆమేన్. చూసారా, మనం మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తే, మన పిల్లల కోసం ప్రార్థన చేస్తే అది దేశ రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజున దేశాన్ని కాపాడుకునేటువంటి ఈ మార్గంలో గన్ను పట్టుకొని చైనా సరిహద్దులో సైనికుడు ఎలాగూ పోరాడుతున్నాడో చేతులెత్తి ప్రార్థనలో నీవు నేను అంతే పోరాడుతున్నాం. ఆమేన్. ఈ పోరాటం లేని సైనికులు ఉన్న దేశం మీదకి శత్రువు వస్తాడు. ప్రార్థన లేని కుటుంబం మీదకి శత్రువు వస్తాడు. ప్రార్థన లేని కుటుంబం మీదకి సాతాను అగ్నిగుండాన్ని పొరలిస్తాడు. నోవాహులాగా నువ్వు నెమ్మదిగా బ్రతకాలి అంటే, సుఖంగా బ్రతకాలి అంటే ప్రార్థన చేయాలి. ఆ తరంలో నోవాహు నీతిమంతుడై ఎందుకు రక్షింపబడ్డాడంటే, నోవాహు ఉంటే నా దేశాన్ని నేను ఎందుకు కాపాడుతానని దేవుడు చెప్పాడంటే, నోవాహు ఊరుకోలా, పడవను కడతా 120 సంవత్సరాలు సువార్త చెప్పాడంట. ప్రళయం వస్తుంది, వరదలు వస్తున్నాయి, తుఫాను వస్తుంది, దేవుని ఉగ్రత భూమి మీదకి వస్తుంది. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, పాపాన్ని వేడండి. బత్తి మాలుకున్నాడంట. వాళ్ళంటారు నోవాహు దేశభక్తి, జై హింద్, భారతమాతకి జై, ఏందేందో చెప్తున్నారు, ఏందేందో చేస్తున్నారు, పక్కనోని చంపేస్తున్నారు. అంతేగా. ఆవును కోసాడని చెట్టుకు కట్టేసి ఇద్దరిని చంపాడండి. వాడిని ఏమనాలి? వాడికి మనుషులు ఎక్కువ, ఆవు ఎక్కువ? అది దేశభక్తి? సువార్త చెప్పి కుష్ఠరోగుల గాయాలు కడిగి వారి గాయాలు కట్టినందుకు తండ్రిని పిల్లల్ని వ్యాన్లో వేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఎందుకురా ఇట్లా చేసావు? దేశభక్తి. అది దేశభక్తి? ఏది దేశభక్తి? దేశం క్షేమంగా ఉండాలని, దేశం సమాధానంగా ఉండాలని, దేశం నెమ్మదిగా ఉండాలని, దేశం కొరకు విజ్ఞాపన చేయగలిగినదే దేశభక్తి. దేశ క్షేమాన్ని కోరుకోవటమే దేశభక్తి. నా దేశం, నా సహోదరులు, నా మాతృభూమి అని చెప్పి ఆ సహోదరుడి మీదకే కత్తి తీసుకొని పోతావే, కర్ర తీసుకొని పోతావే, రాడ్డు తీసుకొని పోతావే, ఆ దేశభక్తి ఆడవుతుంది. నీ పొరుగువాన్ని, నీ సహోదరుని నువ్వు ప్రేమించడమే దేశభక్తి. నశించిపోయి నరకానికి వెళ్ళే నీ ప్రజల్ని సువార్త ద్వారా రక్షించుకోవడం దేశభక్తి. ఆమేన్ చెప్పు. అందుకే ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి కాలంలో మనకిచ్చిన ఈ కొద్ది సమయాన్ని నోవాహులాగా నీ ఓడను నువ్వు కడుతూ, నీ రక్షణను కాపాడుకుంటూ, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ నశించిపోయే వరకు సువార్త చెప్పండి. నిజంగా నేను మరలా చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను, కొండమ్మ తల్లి జీవితంలో నేను చూసిన అద్భుతం అదే. బస్ స్టాండ్లో సమోసా కొనుక్కోవడానికి ఎవరైనా వచ్చి సమస్యలు కనుక పొర్రపాటున ఆమెకు చెబితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తుంది, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు ప్రార్థన చేయించుకో. ఆమెకు తెలిసిన సువార్త అదే. ఎందుకమ్మా అంత గట్టిగా చెప్తున్నావు? ఎస్, నేను మందిరంలో విన్న సాక్ష్యాలు.
భయంకరమైన రోగాలు నయమైపోయినాయి ప్రార్థన చేస్తే, మూయబడిన గర్భాలు తెరవబడ్డాయి ప్రార్థన చేస్తే, నశించి నరకానికి వెళ్లాల్సిన జీవితాలు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన జీవితాలు ఎందరో బాగుపడ్డారు ప్రార్థన చేసి వాక్యం విని. నువ్వు కూడా వెళ్ళు, దేవుడు నిన్ను బాగు చేస్తాడని చెప్పారు. బయట వాళ్ళకే కాదు, తన బిడ్డలకి, తన అల్లుళ్ళకి ఆమె చెప్పేదండి, అయ్యా మా అల్లుడు ఇట్లా పాడైపోతున్నాడయ్యా, తాగుతున్నాడయ్యా, తిరుగుతున్నాడయ్యా, నువ్వు మాట్లాడితే వాడు బాగుపడతాడా. ఎన్నోసార్లు తీసుకొచ్చింది. లాస్ట్ మంత్లో కూడా కొంతమంది ఈ కోవిడ్ చేత బాధపడుతూ ఆ టైంలో ఆవిడ మాటలు విని, వాక్యం విని, ప్రార్థన చేయించుకొని స్వస్థత పొంది మందిరంలోకి సాక్ష్యం చెప్పారు. వాళ్ళంతా సెటరైట్ అయిపోయాడు. తన పిల్లల కోసం, తన మనవళ్ళ కోసం ఆ ముసలి ప్రాణం ఎంత ఆకలి కొనిందో చూసారా, ఎంత ఆక్రందంతో ఉందో చూసారా. ఆశపడిందండి, నేను ఒక్కదాన్ని రక్షణ పొందటం కాదు, నా పిల్లలు కూడా రక్షణ పొందాలి, నా అల్లుళ్ళు, కోడళ్ళు, కూతుళ్ళు రక్షణ పొందాలని కోరుకుంది. ఆమె కుటుంబం మాత్రమే కదా, ఆమె ఊరంతా, ఆ ఇంటి పక్క వాళ్ళకి, ఈ ఇంటి పక్క వాళ్ళకి, ఇంచుమించు ఆ ఊర్లో ఇప్పుడు వచ్చే ప్రసాదన్న ఫ్యామిలీ కానీ ఇంచుమించు ఆమె ద్వారానే కదా భారం ఆమెకి. నోవాహులాగా బ్రతికిందామా? నువ్వు నేను కూడా అలా బ్రతికితే దేశానికి నెమ్మది కలుగుతుంది, దేశం సుఖంగా ఉంటుంది. అదే దేశభక్తి. జెండా ఎగరేసి దండం పెట్టుకొని చాక్లెట్ తీసుకొని పోవటం కాదు, దేశ క్షేమం కోసం ప్రార్థన చేయటమే దేశభక్తి. గర్వపడాలి మనం భారతదేశంలో పుట్టినందుకు, ఇలాంటి స్వేచ్ఛ మనకి ఇచ్చినందుకు దేవుడు. ఆ దేశ క్షేమం కోసం మనం ఏమైనా చేయాలి, ఎంత త్యాగమైన చేయాలి, అది దేశభక్తి. తర్వాత దానియేలు, లాస్ట్ వీకే అనుకుంటా నేను ఆ మాట చదివించాను. దానియేలు 9వ అధ్యాయం 2వ వచనంలో దానియేలు ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. దానియేలు పుస్తకం 9వ అధ్యాయం 2వ వచనం. చూడండి, దానియేలు చెప్తున్న మాట. దానియేలు అంటున్నాడు, ప్రవక్త అయిన ఇర్మియాకు నువ్వు ఇలాగ సెలవిచ్చావు. ఏమని సెలవిచ్చాడంటే, ఇర్మియా పుస్తకంలో రాయబడిన మాటల్ని దానియేలు చదివి అప్పుడు ఆ దేశం కోసం దానియేలు చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా నువ్వు చెప్పావు కదా ప్రభువా, మరలా యెరూషలేముకి క్షేమస్థితిని కలుగు చేస్తానని ప్రార్థన చేస్తానయ్యా. ప్రార్థన చేసేది ఎట్లా చేశాడు తెలుసా? హలో, బైబిల్ చదవండి అప్పుడప్పుడు. దానియేలు ప్రార్థన చేశాడు, ఎట్లా చేశాడు తెలుసా? దేశం కోసం ప్రార్థన ఎట్లా చేశాడు తెలుసా? వాళ్ళు చెప్పారు, రేపటి నుంచి లాక్డౌన్, ఎవరైనా ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి సింహాల బోన్లు వేస్తాం. నీ ఇష్టం వచ్చిన లాక్డౌన్ పెట్టుకో, చేతులు ఎత్తడం వదిలిపెట్టలే దానియేలు. చప్పట్లు కొట్టు గట్టిగా. ఆమేన్. మనోళ్ళకి లాక్డౌన్ ఎవడో యాన్నో చెబితే చాలు ఇంకేంటి ఆగిపోతారు. ఇట్టటోళ్ళు ఉంటే దేశం బాగుపడుతుంది. ఎంత గద్దించినా, ఎంత బుద్ధి చెప్పినా, మొహమాటం లేకుండా మాట్లాడినా, మీ ప్రేమకి చేతులెత్తి దండం పెట్టాలి అర్థం కాదు. అప్పుడప్పుడు ఒకసారి నిర్లక్ష్య స్వభావం చూపిస్తారు, బాధపడాలి అర్థం కాదు. ఏది ఏమైనా దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఎట్లయినా మిమ్మల్ని తీసుకెళ్ళి అందరూ ఆయన రాజ్యంలో కనపడాలని ఆశ, అంతే. ఆమె అందుకే దానియేలు జీవితాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, దానియేలు ఆ మాటలు చదివాడు. దేవుడు చెప్పాడు ఇర్మియాకి, 70 సంవత్సరాలు యెరూషలేము నేను పాడు చేస్తాను, యెరూషలేము మీదకి శత్రువులు వస్తారు, ఆ 70 సంవత్సరాల తర్వాత మరలా నేను ఆ దేశాన్ని కడతా, బాగు చేస్తా అని చెప్తాడు. అది చదివి దానియేలు ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఆ టైంలో రాజు ఒక శాసనం చేస్తాడు, నాకు తప్ప వేరొక ప్రార్థన చేస్తే వాని సింహాల బోన్లో వేస్తామంటాడు. ఎక్కడ ప్రార్థన ఆపేస్తే దేవుడు దేశాన్ని బాగు చేయటం ఆగిపేస్తాడేమోనని యథావిధిగా మరలా వెళ్ళి కిటికీలు లేచి చేతులు ఎత్తి ప్రార్థన చేశాడంట. నేను అనుకున్న ఎంత భారమబ్బా, సీక్రెట్గా చేయొచ్చుగా, లోపలికి వెళ్ళి చేసుకోవచ్చుగా, ఆ క్రమాన్ని తప్పించలా. అంతే. మనం చేసేది దేవుని పని యథార్థత ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. మనం స్వార్థం కోసం ఇంకో దానికోసం చేయట్లేదు కదా. మన భక్తి మనకు తెలుసు. ఎందుకంటే ఒక అసత్యం కోసం ఎవరు ప్రాణత్యాగాలు చేయరు.
సత్యమైతేనే చేస్తారు. అసత్యం కోసమైతే కొంతమంది చచ్చిపోతారు, దాన్ని ఆధారం చేసుకొని కొంతమంది లాభం పొందుతారు, అది అంతటితో పోయిద్ది. ఎందుకంటే ఎన్నో పార్టీలు, ఎన్నో రాజకీయ పార్టీలు, ఎన్నో మతాలు, ఎన్నో మార్గాలు స్థాపించారు, పునాదులు వేశారు, సమాధులు అయ్యారు. ఆ సమాధుల మీద, శిథిలాల మీద భవనాలు కట్టారు, కానీ అవి అక్కడే ఆగిపోయినాయి. కానీ నిస్వార్థమైన ప్రేమతో ప్రాణం విడిచిన ఈ సేవ అంతకంతకు ప్రపంచమంతా ప్రజ్వరిల్లుతూ ఉంది. ఇప్పటికీ కూడా ప్రాణత్యాగం చేయడానికి ఎందరో వెనకడుగు వేయట్లేదండి. నేను ఒక సేవకుల సెమినార్కి వెళ్తున్నామని చెప్పాను కదా, బ్రదర్ మీరు ఎక్కడ ఏంటి అని అడిగితే ఆ తమ్ముడు చెప్పాడు, అన్నా నాది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయిపోయింది, సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నా నేను, నాకు ఇంత శాలరీ ఇస్తారు, 1,00,000 పైనే చెప్పాడు. అయితే దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడన్న, ఒరిస్సా ప్రాంతంలో సేవ చేయమని. ఆ జాబ్ రిజైన్ చేసి బ్యాగ్ తీసుకుని ఒరిస్సా వెళ్ళిపోయినానా. మరి నీకు అక్కడ తిండి, ఉండడానికి ఇల్లు, ఒకవేళ ఇల్లు తీసుకున్నా దానికి రెంట్ ఎవరు కట్టాలి, ఏంటి నీ పరిస్థితి, ఇవన్నీ నాకు తెలియదన్నా. నా భారం కొలది నేను ఒరిస్సా వెళ్ళానన్నా, మీలాంటి వాళ్ళు ప్రార్థన చేయండి అన్నా అని చెప్పినప్పుడు నాకు ఏడుపు వచ్చిందండి. నేను ఒక 1 వీక్ ఒరిస్సా ప్రాంతంలో సువార్త చేయడానికి వెళ్ళా. పలాసకి పక్కనే విజయనగరం, శ్రీకాకుళం విజయనగరం ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది, ఫస్ట్ డిస్టిక్ అది ఒరిస్సాకి. ఆ జిల్లాలో పరిచయం చేయడానికి వెళ్ళా, 1 వీక్ వెళ్ళా. ఆ భోజనం తినలాక నాకు జ్వరం వచ్చి, కడుపు నొప్పి వచ్చి, భయంకరమైన బలహీనత వచ్చేసింది. నేను చచ్చిపోతాను భయపడి బ్యాగు తీసుకొని పాస్టర్ గారు చెప్పి నేను ఉండను ఇక్కడ అని చెప్పి వైజాగ్ వచ్చి పడిపోయాను. నేను అప్పుడు ఇంక వదిలేసి మర్చిపోయా. ఈ తమ్ముడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో నా మనసులో వేదన కలుగుతూ ఉంది. ఇంత శాలరీ వదిలేసి ఇంత మంచి పిల్లోడు అక్కడ కొడతారో చంపుతారో మీకు తెలియదండి. ఒరిస్సాలో సేవకుల పరిస్థితి, బట్టలు ఇప్పేసి పాస్టర్ గారి చెప్పుల దండం మెల్లో వేసి ఊరు దండోరేసి తిప్పారండి. కానీ ఆ ఫ్యామిలీ అంత చేసినా కూడా మళ్ళీ అదే ఊర్లో సేవ చేస్తున్నారండి. ఏమి అవమానం, ఏమి నేను అనుకున్న వీళ్ళ గద కిరీటం పైన దేవుని రాజ్యంలో వాళ్ళ ఎదుటికి మనం వెళ్ళినప్పుడు పరలోకంలో సిగ్గుపడాలేమో మనం. నేనైతే ఎప్పటికీ నన్నే మలుచుకుంటాను, నేను ఎవరిని పోల్చుకోను. నాకు సేవ బాగుంది, మంచిగుంది, నన్ను ప్రేమించే విశ్వాసులు ఉన్నారు, నా కోసం త్యాగం చేసే విశ్వాసులు ఉన్నారు. కానీ వీళ్ళేమో ఇంత త్యాగాలకు వెడిగట్టారు. వాళ్ళకి ఆశలు ఉండవా, వాళ్ళ కోరికలు ఉండవా, వాళ్ళకి బంధువులు ఉండరా? వాళ్ళు కూడా సోకు చేసుకొని మంచి బట్టలు కట్టుకొని బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో తిరగాలని ఉండదా? వాళ్ళకొక కులం, వాళ్ళకొక గోత్రం, వాళ్ళకొక మతం, వాళ్ళకొక ప్రాంతం, వాళ్ళకొక ఇది లేదా? మరి వాళ్ళు మాత్రమే త్యాగం చేయాలా? ఏం ఆశించారు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి? కానీ వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నాడు. వాళ్ళంటే పోనీ యవనస్తుడు, అన్నీ ఉన్నాయి, మీరు ప్రార్థన చేయండి అన్న, మీలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే నేను గొప్ప సేవ చేస్తాను. అంత త్యాగం. అక్కడ కరువని, ఖడ్గమని, హింసని, గాయపరుస్తారని తెలిసి కూడా వెళ్ళాడండి. నువ్వేమో వాన పడితే మందిరానికి రావడానికి భయపడుతున్నావే, గాలి వీస్తే మందిరానికి రావడానికి భయపడుతున్నావే, అన్నీ అనుకూలంగా ఉంటే బాగుంటే నీ కుదిరితే మందిరానికి వస్తున్నావే. రేపు దేవుని రాజ్యంలో ఎట్లా అడుగు పెడతావు? దేవుని మహిమని ఎట్లా పొందుకుంటావు? దేవుని వారసుడు అని సంఘంగా నువ్వు ఎట్లా నిర్ధారణ చేయబడతావు? ఇంత నిర్లక్ష్యం. జాగ్రత్త బిడ్డలరా, దేశం యొక్క స్థితి నీ మీద ఆధారపడింది తెలుసా? సైన్యంలో కాపలా కాస్తున్న వాళ్ళ మీద ఆధారపడలేదు, అది ఆ దేశంలో చేతులెత్తి ప్రార్థన చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంది. అందుకే దేశం కోసం ప్రార్థన చేయకుండా ఏ రోజు మనం బయటికి రాకూడదు. అందుకే వాక్యం అంటది, నీవు నెమ్మదిగా సుఖంగా బ్రతికే నిమిత్తము రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయి. దానియేలు అలా ప్రార్థన చేశాడు. సింహాల బోన్లో వేస్తానన్నా కూడా వెనకడుగేయలేదు, భయపడలేదు. కరువుకి, నష్టానికి, ఇబ్బందికి, ఆటంకాలకి భయపడలేదండి దేవుని సన్నిధి కోసం. బల్లారాధన అయినప్పుడు ఉన్నంతమంది జనం ఇప్పుడు ఎందుకు లేరు? ఆలోచన చేయండి. వాళ్ళు దానియేలు కాలంలో పుట్టుండాలి. ఇంక అసలు దరిదాపులో కూడా పోరు అనుకుంటా. ప్రార్థన చేసిన సింహాల బోన్లు వేస్తామంటే ఆ ఏరియా కూడా పోరు. నాకు ఎందుకులే స్వామి, అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ నిర్లక్ష్యం వద్దండి, అమాయకంగా వదిలేయమాకండి, ఎప్పటికప్పుడు వదిలేయమాకండి. దినములు చెడ్డవి, సమయమైంది. దానియేలాగా మనం బ్రతుకుదాము గాక. మూడో వ్యక్తి ఎవరు? యోబు.
యోబు స్థితి మీకు తెలుసు కదా. మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలోని యోబు గురించిన క్లారిటీ ఉంటుంది. ఊజు దేశం ముందు ఒక ధనవంతుడు, యథార్థవంతుడు, సత్ప్రవర్తన కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఎక్కడ? పల్లెలో కాదు, పంచాయతీలో కాదు, కాన్స్టిట్యున్సీలో కాదు, ఊజు దేశములో తన ఖ్యాతిని చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడు వెళ్ళాలి మనం ఆ స్థాయికి? నిస్వార్థమైన ప్రేమ నీలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ఖ్యాతి నీకు బయటికి వెళ్తుందండి. ప్రతిదానికి స్వార్థం గీసుకొని, గీతలు గీసుకొని సరిహద్దులను అనుకోండి, అంతే. బండ కింద కప్పలాగా బయటికి రాదు. అది అనుకుంటాం ప్రపంచం అంతా ఏడే ఉంది అనుకుంటుంది. ఆ గుంట ఎండినప్పుడు బయటపడుతుంది. నీకు నువ్వు కాదు, నీ ప్రేమని పంచు. దేశంలో ప్రాముఖ్యమైన మదర్ తెరిసా అవార్డు అంటారు దాన్ని. అంత విలువైన అవార్డు అందరికి ఇవ్వరది. మన రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు. రక్తదానం చేశాడు, నేత్రదానం చేశాడు, అన్నదానం చేశాడు. ఈ హాస్టల్స్ ఉంటాయి కదా, అనాథ హాస్పిటల్, ఇంకా ఆక్సిజన్ గురించి ఏదో రకరకాలు చాలా చేశాడు. మనకు తెలియని ఇంకా ఉన్నాయి లోపల. ఇన్ని చేసి నాకు మదర్ తెరిసా అవార్డు ఏమని, ఇంత చేసి ఉడతభక్తి చేసి నీకు అవార్డు ఇస్తారా? దానికి ఎంతో ఉండాలి. రికమెండేషన్ చేయించుకొని ఇన్ని చేసి కూడా వెళ్తే అతనికి ఇవ్వలా. ఇది సరిపోదు, ఈ సేవ చాలదు అవార్డు తీసుకోవడానికి. ఆఫ్టర్ ఆల్ ఒక అవార్డు తీసుకోవడానికి ఆ సేవ సరిపోకపోతే అలాంటి పేరు పొందాలంటే ఏ రేంజ్లో ప్రేమను పంచాలి? నిన్ను నీవుగా కరిగిపోవాలి. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు అవతల కోసమే పుట్టావేమో అన్నట్లుగా ఉండాలి. కానీ చిన్న వాటికి కూడా స్వార్థంగా బతికేస్తే అసలు ఎట్లా అంగీకరించబడతాం మన దేవుని రాజ్యానికి? నిస్వార్థమైన ప్రజలు ఉండే రాజ్యం కదా అది. అక్కడ మనం ఉండాలంటే ఎంత ప్రేమగా ఉండాలి. ప్రతిదానికి నిందేసుకో, ప్రతిదానికి అవమానించుకో, ప్రతిదానికి ఎత్తి చూపించుకో, ప్రతిదానికి పాయింట్అవుట్ చేసుకో, ప్రతిదానికి అసహనం చూపించుకో, ప్రతిదానికి స్వార్థం, గర్వం, అహంకారం. అబ్బా ఏమి క్వాలిఫికేషన్లు రబ్బా నాయన. మన వాళ్ళ మామూలు క్వాలిఫికేషన్లా ఎవరు దొరకపోతే పాస్టర్ గారి మీద వేస్తారు. ఈ మధ్య నాకు బాగా దొరుకుతున్నాయి. ఎవరిని అనడానికి కుదరట్లేదని, ఎవరికి అవకాశం దొరకలేదనుకో పాస్టర్ గారి మీద అయ్యి పాపం అమాయకుడు ఊరికి దొరికిండగా. మీరేమన్నా ఎన్నన్నా నేనేం పట్టించుకోను. ఎందుకంటే నాకు తెలుసు మానవ స్థితిలో నుంచి నేను కాస్త బయటకు వచ్చి బతుకుతున్నా. అందరిలాగా నేను ఆలోచన చేయను, మనుషుల్లాగా అస్సలు చేయను. నాకు తెలుసు ఎదుటి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నేను ఎలాగా అంచనా వేయగలను. ఆ వివేచన సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఈ చిన్న పిల్లకాయ ఏసై అంటాడు అలాంటి వాళ్ళ గురించి, పిలుపుల ఆటలు ఆడుకునే పిల్లకాయ మాటలు అంటాడు. ఆ నుంచి బయటకు రావాలి. పెద్దోళ్ళలాగా ఆలోచించాలి, పెద్దరికంగా ఆలోచించాలి. వయసు చిన్నదైనా మనం అలాగ ఆలోచించాలి. ప్రతిదానికి ఎంచకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లోపం చూపించి ఏలు పెట్టి చూపించేది సాతాను. ఇదిగో ఆ తప్పు చేశాడు, ఆ పాపం చేశాడు, అది ఆ పొరపాటు చేశాడు సైతాన్ చెప్తాడు. దేవుడు దాన్ని తుడిచి కప్పేస్తాడంట. దైవత్వ మనసు రావాలి మనలోకి. ఎవరైనా అలాంటిది ఉంటే దాన్ని కప్పేయండి, తుడిచేయండి, క్షమించండి. అందరిని ఇదిగో పలానోడు ఆ పాపం, ఇదిగో పలానా మా పాపం చేసి పలానోళ్ళు ఇట్లా బతి పలానోళ్ళు ఇట్లా చెప్పమాకండి. నీకు తెలిస్తే ప్రార్థన చేయి, తుడిచేయి, వదిలేసేయి. దేవుడు చూసుకుంటాడు వాళ్ళ సంగతి. ప్రేమించండి. యోబు నిస్వార్థంగా ఉన్నాడంట. తన స్థితి బాగలేనప్పుడు కూడా పక్కన వాళ్ళ గురించే బాధపడ్డాడంట యోబు. ఆ మనసు రానివ్వండి. అలాంటి మనస్తత్వంతో, అలాంటి ప్రార్థన జీవితాలతో మనం ఎప్పుడైతే బ్రతుకుతామో మన దేశం యొక్క పునాదులను దేవుడు సరిచేస్తాడు, దేశాన్ని బాగు చేస్తాడు. ఇది ఒరిజినల్ ఇండిపెండెన్స్. ఇది నిజమైన స్వాతంత్రం. ఇది సత్యమైన స్వాతంత్రం. అంతేగాని జెండా ఎగరేసి దండం పెట్టుకొని శాఖలు తీసుకొని పోయి ఇంటి పక్కనోడి మీద కేసు పెట్టా, ఇంటి పక్కనోడి తలకాయ పగలు కొట్టా, డబ్బు కోసం అన్నదమ్ములనే ప్రేమ లేకుండా స్వార్థముతో పేగులు తెంచి బయట వేస్తున్న ఈ ప్రపంచం దేశభక్తి అని చెప్పుకుంటుంది. ఇదా సహోదరుని ప్రేమించగలిగినప్పుడు, ఎదుటివారిని ఆదరించగలిగినప్పుడు, పక్కనోడికి సాయం చేయగలిగినప్పుడు అండి,
దానికి నిర్వచనం, సరైన అర్థం పరిశుద్ధ గ్రంథం ఒకటే చెప్పింది. పరదేశిని కూడా నీ మధ్యలో సంచరిస్తున్నప్పుడు వానికి హాని చేయకూడదని చెప్పాడు దేవుడు. పరదేశి అంటే ఈ దేశానికి కానివాడు పరదేశి, పరాయి దేశం నుంచి వచ్చిన వాడు పరదేశి. అలాంటి వాడు నీ మధ్యలోకి వచ్చినప్పుడు వానికి నువ్వు హాని చేయకూడదు. పాకిస్తాన్ వాడు కనపడితే ముక్కలు నరికేయాలనిపిస్తుంది మన వాళ్ళకి. మరి వీడికేం తప్పు చేసాడు వాడు, నాకు అర్థం కాదు. అంత ద్వేషం ఎందుకు? అంతే ఈ ప్రపంచం వాడు తయారు చేసింది మనుషుల్ని. నిస్వార్థంగా బూదిగాంతముల వరకు ఉన్న ప్రజలందరినీ మనం ప్రేమించగలిగితే. ఎందుకంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా సత్యం ఇదే, మనమందరం ఒకే తల్లి పిల్లలం, అంతే. నో డౌట్ ఎట్ ఆల్. ఇక అంతే. నీ తల్లి గర్భం నుంచి వచ్చిన నీ తమ్ముడిని, నీ అన్నని, అక్క చెల్లెని నువ్వు ఎట్లా ప్రేమిస్తావో, నీకు సంబంధం లేని మనిషిని కూడా నువ్వు ప్రేమించగలిగిన రోజు నీలో దైవత్వం మొదలవుతుంది. ఇది సత్యం. మనమందరం ఒక తల్లి పిల్లలం. అందుకే ఎన్ని పొరపాట్లు జరిగినా, ఎన్ని ఆటంకాలు జరిగినా, ఎంత నిందించినా, ఎంత అవమానించినా క్షమించడానికి, ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే మనమందరం ఒక తల్లి పిల్లలం కనుక మన సహోదరుల మీద మనం నిందలేసుకోకూడదు, మనం అవమానించుకోకూడదు, వాళ్ళని అనుమానించకూడదు. కనుక ఈ అంత్య దినాల్లో నిస్వార్థంగా నోవాహు వలె, దానియేలు వలె, యోబు వలె మనం ముందుకెళ్ళాలి. ఆటంకాలు వచ్చినా, అపాయకరమైన పరిస్థితులు వచ్చినా, స్థితిగతులు మారినా దేవుని సన్నిధిని విడవక దేశ క్షేమం కొరకు చేతులెత్తి ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు మన దేశాన్ని బాగు చేస్తాడు. నిజమైన స్వాతంత్రాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఇంకా చెప్పాలంటే ఎన్నో కోణాల్లో, ఎందుకంటే నిజమైన ఆ స్వాతంత్రపు విలువలు దేవుడు మన గ్రంథంలో రాసిపెట్టాడు. ప్రభు చిత్తమైతే ఇంకోసారి చూసుకుందాం. నిజమైన దేశభక్తి సహోదరుని ప్రేమలోనే మొదలవుతుంది. ఈ కృప దేవుడు సదాకాలం మనకు దయచేయునుగాక. ఆమె నందరూ అలాగే తలలు వంచి కళ్ళు